సోమవారం ఏపీ కేబినెట్ తొలి సమావేశం కానుంది. ప్రభుత్వ ప్రాధాన్యతలను మంత్రులకు వివరించనున్నారు సీఎం చంద్రబాబు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు, రాజధాని, పోలవరం నిర్మాణాలపై చర్చించనున్నారు. మొత్తం 8 శాఖలపై శ్వేతపత్రాల విడుదలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపైన మంత్రివర్గంలో చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్ర అప్పులపై ప్రాథమిక సమాచారం తెప్పించుకుంది కొత్త ప్రభుత్వం. దాదాపు 14 లక్షల కోట్లకు పైగా అప్పుల భారం ఉన్నట్లు సమాచారం. గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపించాలని భావిస్తున్న సర్కార్ కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకోనుంది. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ పిఎంఆర్ చంద్రశేఖర్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. చంద్రశేఖర్, సోమవారం ఏపీ కేబినెట్ తొలి సమావేశం కానున్నట్టు తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి, అలాగే ఏ అంశాల మీద ప్రధానంగా దృష్టి పెట్టే అవకాశం ఉంది? ఈ నెల 24వ తేదీన ఉదయం 10 గంటలకు ఏపీ కేబినెట్ తొలి సమావేశం జరగనుంది. ఎన్డీఏ ప్రభుత్వానికి సంబంధించి ఈ సమావేశంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వ ప్రాధాన్యాలకు సంబంధించిన ప్రయారిటీస్ ని వివరించే అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటు ఎన్నికల్లో వాళ్ళు ఇచ్చిన హామీలకు సంబంధించిన అమలు ఏ విధంగా చేయాలన్న అంశానికి సంబంధించి ప్రధానంగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. అట్ ద సేమ్ టైం గత ప్రభుత్వంలో పరిపాలనకు సంబంధించి ఏ శాఖల్లో ఏ విధంగా జరిగింది, ఇప్పుడున్న లేటెస్ట్ పొజిషన్ ఏంటనే అంశానికి సంబంధించి కూడా ఒక శ్వేతపత్రాన్ని, మొత్తం 8 శాఖలకు సంబంధించిన శ్వేతపత్రాన్ని విడుదల చేసే అవకాశం ఉన్నట్లుగా మనకు వస్తున్న సమాచారం మేరకు తెలుస్తుంది. దీనికి సంబంధించి కేబినెట్ లో కొంత చర్చించి మరిన్ని శాఖలకు సంబంధించిన లేకపోతే మరిన్ని అంశాలకు సంబంధించిన శ్వేతపత్రాలు ఏమైనా విడుదల చేయాల్సిన అవసరం ఉందన్న అంశానికి సంబంధించి కూడా ఆ సమావేశంలో, కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. మరొక చూస్తుంటే అవినీతికి సంబంధించిన వ్యవహారం, గత 5 ఏళ్ల కాలంలో అవినీతికి సంబంధించిన వ్యవహారం మీద ఒక్కొక్కటిగా వెలుగులోకి తీయాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో విచారణకు సంబంధించిన వ్యవహారం మీద కూడా కొంత చర్చించి దానికి సంబంధించిన నిర్ణయాలు కావచ్చు, కీలక ప్రస్తావన చేసే అవకాశం కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద ప్రత్యేక ప్రస్తావన తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే రాష్ట్ర ఆర్థిక శాఖ నుంచి కొత్త ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు కొంత సమాచారాన్ని తీసుకున్నారు. దాదాపు 14 లక్షల కోట్ల మేర అప్పు ఉంది అన్న ప్రాథమిక సమాచారం అయితే ఈ ప్రభుత్వానికి వచ్చింది, ప్రభుత్వ పెద్దలకు వచ్చింది. సో ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ఆర్థిక ఏ విధంగా స్ట్రీమ్ లైన్ చేయాలన్న అంశానికి సంబంధించి కూడా కొంత సూచనలు కేబినెట్ లో చంద్రబాబు నాయుడు చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. సో ఈ తరహా అంశాలతో పాటుగా ఆ ప్రభుత్వాన్ని ఏ విధంగా నడపాలి, అలాగే మంత్రులకు సంబంధించిన మంత్రులకు దిశానిర్దేశం, పరిపాలనా పరంగా మంత్రులకు చేయాల్సిన దిశానిర్దేశం మీద కూడా ఈ కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లుగా మనకు సమాచారం మేరకు తెలుస్తోంది. రఫీ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ పిఎంఆర్.